హన్మకొండ జిల్లా భీమారంలో విషాదం చోటు చేసుకుంది. శివాని జూనియర్ కాలేజీలో విద్యార్థిని బలవన్ మరణానికి పాల్పడింది. మృతురాలు సాయంపేట మండలం కనపర్తి గ్రామానికి చెందిన సాహిత్యగా తెలుస్తోంది. సాహిత్య వయసు 16 సంవత్సరాలు. శివాని జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సాహిత్య కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకినట్లుగా యాజమాన్యం చెబుతోంది. తన కూతురి మరణంపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటు పేరెంట్స్ మృతురాలి గదిలో చనిపోయే ముందు రాసిన ఒక నోటు లభ్యమైనట్టుగా తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ఏంటి, ఎందుకు ఆ అమ్మాయి బలవన్ మరణానికి పాల్పడింది? కాలేజ్ యాజమాన్యం ఏం చెప్తోంది? గుడ్ ఆఫ్టర్నూన్ రోహిత్. ఏదైతే సాహితీ అనే అమ్మాయి గత అర్ధరాత్రి బిల్డింగ్ పై నుంచి, కళాశాల బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టయితే తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూడొచ్చు, ఈమె హనుమకొండ జిల్లా భీమారంలో ఉన్నటువంటి శివాని జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి సాహిత్య ఇటీవల ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఎగ్జామ్స్ లో కొన్ని ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదు అని చెప్పేసి ఒక సూసైడ్ నోట్ కూడా రాసినట్లయితే తెలుస్తా ఉంది. పెద్ద ఎత్తున ఈ విషయం తెలుసుకున్నటువంటి ముఖ్యంగా ఈ సాహిత్యకు సంబంధించి వాళ్ళ సాయంపేట మండలం గట్ల కనపర్తి గ్రామము ఈ అమ్మాయి చూడొచ్చు. అక్కడి నుంచి అయితే విషయం తెలుసుకున్నటువంటి పేరెంట్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, పెద్ద ఎత్తున ఏదైతే శివాని కాలేజ్ ముందు భీమారం రావడం జరిగింది. భీమారం చేరుకున్న తర్వాత పెద్ద ఎత్తున రోడ్డు పైన ధర్నా కూడా నిర్వహిస్తున్నారు. కాలేజీ యజమాన్యమే మా అమ్మాయిని హత్య చేసింది అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. అటు కాలేజ్ యాజమాన్యం కావచ్చు, లేదా పేరెంట్స్ బంధువులు కావచ్చు, పెద్ద ఎత్తున అయితే అక్కడ చేస్తా ఉంటేనే ఒక పక్క పోలీసులు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా ఆ శవాన్ని వరంగల్ ఎంజిఎం మార్చరీకి తరలించినట్టు ఎంజిఎం మార్చరీకి అయితే తరలించారు. ప్రస్తుతం మనం వరంగల్ ఎంజిఎం మార్చరీ వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ మార్చరీ లోపల ఏదైతే సాహిత్యకు సంబంధించినటువంటి మృతదేహం ఉంది, ఈ సాహిత్యకు సంబంధించినటువంటి మృతదేహానికి సంబంధించి కొన్ని కావలసుకొని కళాశాల యాజమాన్యం ఏదైతే తను బిల్డింగ్ పై నుంచి ఏం చెప్తున్నారు? సాహిత్య తోటి విద్యార్థులు ఏం చెప్తున్నారు? ఆమె ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు? సాహిత్యకు సంబంధించినటువంటి ఏదైతే బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే కనీసం కాళ్ళు చేతులు విరగాలి, కానీ అలాంటిది ఏమి లేకుండా యజమాన్యమే చెయ్యి కట్ చేసిందని చెప్పేసి అయితే పేరెంట్స్ బంధువులు ఆరోపిస్తున్నారు. అలాగే కళాశాలకు సంబంధించి ఇప్పుడే పోలీసులు కళాశాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళు సేకరిస్తా ఉన్నారు. ఇంకా విషయాలు అయితే పూర్తిగా బయటికి రాలేదు. సీసీ ఫుటేజ్ అయితే చెక్ చేస్తా ఉన్నారు. కాలేజీ యాజమాన్యంతో అక్కడ బంధువులు ప్లస్ కాలేజీ యాజమాన్యం కూడా మాట్లాడుతూ ఉన్నారు. పూర్తిగానైతే మార్చరీకి అయితే గుట్టు చప్పుడు కాకుండా సాహిత్యకు చెందినటువంటి ఒక నోట్ కూడా దొరికినట్టుగా తెలుస్తుంది. ఆమె గదిలో ఒక నోట్ కూడా దొరికినట్టుగా తెలుస్తుంది. ఏముంది దానిలో? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఎస్, ఆమె సాహిత్య రాసినటువంటి సూసైడ్ నోట్ లో మాత్రం మొన్న జరిగినటువంటి ఎగ్జామ్స్ లో, ఇంటర్మీడియట్ కి సంబంధించి ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్ లో నేను సరిగ్గా రాయలేదు. నేను మా నాన్న కోరిక ఏదైతే ఉందో, తను డాక్టర్ కావాలన్న లక్ష్యంతో నన్ను కాలేజీలో ఆ లక్షలు పోసి చదివించాడు, కానీ నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. సో మా నాన్న కోరిక నేను తీర్చలేదు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పేసి అయితే సూసైడ్ లో నోట్ లో రాసినట్టయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇదంతా కూడా కావలసుకొని యజమాన్యం సృష్టించింది. ఒకవేళ బిల్డింగ్ పై నుంచి కనుక మా అమ్మాయి కనుక దూకితే కాళ్ళు చేతులు విరగాలి, కానీ అలాంటిది చెయ్యి ఎలా కట్ చేసుకుంటుంది, చెయ్యి ఎలా కోస్తుంది అంటే యజమాన్యం కావాల్సుకొని ఒక హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కాలేజ్ యజమాన్యం చేస్తుందని చెప్పేసి అయితే సాహిత్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్నారు. రోహిత్. రైట్ విద్యాసాగర్. హన్మకొండ జిల్లా భీమారంలో విషాదం చోటు చేసుకుంది. శివాని జూనియర్ కాలేజీలో ఒక విద్యార్థిని బలవన్ మరణానికి పాల్పడింది. మృతురాలు సాయంపేట మండలం కనపర్తి గ్రామానికి చెందిన సాహిత్యగా చెప్తున్నారు. శివాని జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది సాహిత్య. కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకినట్లుగా యాజమాన్యం చెప్తోంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తన కూతురు మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి గదిలో చనిపోయే ముందు రాసిన ఒక సూసైడ్ నోట్ కూడా లభ్యమైనట్లుగా తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో యాజమాన్యం ఏదో కుట్ర పన్నింది అని సాహిత్య తల్లిదండ్రులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.